రాను చిన్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః. రాములో వచ్చాడు, రాములో వచ్చాడు, రామ భజన. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది ఇవాళ రాముల వారి కళ్యాణం చూసారో కామెంట్ చేయండి. టీవీలో అయినా సరే, లైవ్లో అయినా సరే. నేను మాత్రం మా హౌసింగ్ కమ్యూనిటీ పుణ్యమాని గత 3 సంవత్సరాలుగా ఆ రాముల వారి కళ్యాణం లైవ్లో కళ్ళారా చూసి ఆనందిస్తున్నాను. నిజంగా ఆ స్వామివారి కళ్యాణం బొమ్మల పెళ్ళి అంటే ఆ విగ్రహాల పెళ్ళి అయినా సరే, మనుషుల పెళ్ళి కంటే ఘనంగా ఎంతో ఒక డివైన్ అనుభూతితోటి జరుగుతుంది అనిపిస్తుంది. అదీ కాక మా కమ్యూనిటీలో చాలా వైభవంగా 2 రోజుల పాటు జరుపుతారు ఈ సంబరాన్ని. ఇది నేను చైత్రిక కడుపులో పడకముందు అభితోటి ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీకు నచ్చితే అది కూడా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేస్తే, ఇది మా చైత్రికమ్మ ఫస్ట్ టైం చూసిన రాముల వారి కళ్యాణం. అంటే లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. అప్పటి నుంచి నాకు ఎడిట్ చేయడం అవ్వలేదు. సో ఈరోజు ఎలాగైనా పోస్ట్ చేయాలని కంకణం కట్టుకుని 2 రోజుల నుంచి ఎడిట్ చేసి మీ ముందుకు ఈ విధంగా తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ టైం ఎవర్ పండగ రోజున పండగ వీడియోనే నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు అందరూ చూసి ఆనందించండి. ఎవరైనా నిజంగా లైవ్లో మిస్ అయి ఉంటే కూడా ఇందులో చూసి కాస్తో కోస్తో ఆ పుణ్యాన్ని మీ జేబులో వేసేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఇది రాముల వారి కళ్యాణానికి ముందు రోజు అనమాట. మా కమ్యూనిటీలో 2 రోజులు చేస్తారన్నాను కదా, ఆ ముందు రోజు సంబరమే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ రోజు ఏం చేస్తారంటే మంగళ స్నానాలు, మెహందీ, పసుపు కొట్టడం 3 కూడా ముందు రోజు చేసేస్తారనమాట. సో హల్దీ అని మేము అందరం పసుపు రంగు బట్టలు వేసుకున్నాం అనమాట. ఎల్లోలో ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయని నాకు ఆ రోజే కనిపించింది. అక్కడికి వస్తూనే స్టార్టింగ్లోనే అందరూ గోరింటాకు పెట్టుకుంటూ కనిపించారు. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. బట్ బుడ్డిదాన్ని ఎత్తుకోవాలంటే గోరింటాకు పెట్టుకుంటే కుదరదు కదా, అత్తయ్య ఏమో ఎత్తుకోలేరు. సో అందుకని నేను పెట్టుకోను అని చెప్పి అత్తయ్యని పెట్టుకోమన్నా అనమాట. అప్పుడు అత్తయ్య వాళ్ళు మా దగ్గరే ఉండేవారు ఇక్కడ హైదరాబాద్లో. బుజ్జిది చిన్నది కదా, అందుకని అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటు ఉండేవారు అనమాట. సో అత్తయ్య గోరింటాకు చిన్నగా చుక్కలు పెట్టుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. అత్తయ్య కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం. అలా ఓ పక్కన మెహందీ కార్యక్రమం అవుతూనే ఉంది, మరో పక్క స్టేజ్ మీద పసుపు కొడుతున్నారనమాట. కళ్యాణానికి ముందు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందు రోజే మేము చేసేసుకుంటాము. మర్నాడు ఓన్లీ కళ్యాణం మాత్రం ఎంజాయ్ చేసేలాగా సిద్ధం చేసి ఉంచుతారనమాట. అలంకరణతో పాటు ముందు రోజే అన్నీ పూర్తి చేసేసి ఉంచుతారు. సో ఇక్కడ అలాగే పసుపు కొడుతుంటే నేను బుజ్జిదాన్ని తీసుకుని వెళ్ళి ఓ చెయ్యేసాను. ఆ శ్రీరాముల వారి కళ్యాణానికి పసుపు కొడుతున్నాం మేము కూడా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది, 3 ముళ్ళు వేస్తే 3 లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా, 7 అంగలేస్తే 7 జన్మాలకి వీడదీసితమ్మా. ఇంతకీ నాకెప్పుడు ఈ పెళ్ళిలో మాత్రం ఓ డౌట్ ఉంటుంది. మనం ఏదైనా పెళ్ళికి వెళ్తే ఐదర్ మగపెళ్లి వాళ్ళ తరఫు ఉంటాము, లేదంటే ఆడపిల్ల వారి తరఫు. ఇప్పుడు మనం ఎవరి తరఫు? మనం రాముల వారి వైపా, సీతమ్మ వారి వైపా? సందేహం తీర్చగలిగే వాళ్ళు కామెంట్ చేయండి కాస్త, నేను కూడా తెలుసుకుంటాను. అలా పసుపు కొట్టడం అయిపోయిన తర్వాత ఇక మంగళ స్నానాల కార్యక్రమం అనమాట. చూస్తున్నారు కదా, పైన పూలతో అలంకరించిన జల్లెడ పట్టి వచ్చిన వాళ్ళందరూ ఒక గ్లాస్ తోటి ఇలా మంగళ స్నానాలు చేయిస్తారనమాట. ఆ రాముల వారికి, సీతమ్మ వారికి ఇంత అందంగా మంగళ స్నానాలు పోస్తున్నారు. పిల్ల పెద్ద అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కమ్యూనిటీ అంటేనే ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. నిజంగా మొత్తం ఊరంతా ఏకమై ఈ కళ్యాణ సంబరం జరిపిస్తున్నట్టుగా ఉంటుంది. నేను బుజ్జమ్మ కూడా పార్టిసిపేట్ చేశాము. చివరిలో మనకి ఒక అవకాశం ఇస్తారనమాట. మన ఇంట్లోంచి తెచ్చుకున్న బియ్యము రాముల వారికి తలంబ్రాల బియ్యంలో కలపచ్చు అనమాట. సో మేము కూడా కొంచెం గుప్పెడు బియ్యం తీసుకొచ్చి అందులో కలిపాము. సో బుజ్జమ్మ చేత ఇలా కలిపించాను. అన్నట్టు మన బుజ్జమ్మ చైత్రికని గమనించారా? తను కూడా డ్రెస్ కోడ్ ఫాలో అయిందండో. ఈ పసుపు బట్టల్లో పుత్తడి బొమ్మలా ఎలా మెరిసిపోతుందో చూడండి. అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ తనకు కొత్త అయినా సరే ఇంత కూడా పేచీ లేకుండా అన్నీ గమనిస్తుంది. వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తుంది. చక్కగా హాయ్ హలో చెప్తూ అక్కడ కొంతమంది చిన్నపిల్లలు రామ భజన, రాముడు పాటలు పాడుతుంటే ముచ్చటగా ముందు కూర్చుని ఎంత భక్తితో చూసిందో, అందరినీ గమనిస్తూ వాళ్ళు ఏం పాడుతున్నారో చక్కగా చూస్తూ కూర్చుంది. మీరు కూడా చూడండి.
వచ్చా నీకు రామనామ? హలో చైత్రిక, అక్కలతో నువ్వు కూడా పాట పాడతావా? పాడు, పాట పాడు, పాడమ్మా, పాట పాడు. పాడు పాడు అమ్మ, పాట పాడమ్మా. పాడు, పాడు పాడు. అలా గోరింటాకు పసుపు కొట్టడం, మంగళ స్నానం అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణానికి రాముల వారిని సీతమ్మ వారిని అలంకరిస్తారు. అదంతా అయ్యే వరకు మేము ఉండలేదు, ఎందుకంటే రాత్రి అయిపోయింది కదా, బుజ్జమ్మకి అన్నం పెట్టాలి. అండ్ ఇంకా వచ్చేసేటప్పుడు అందరికీ బొట్టు గాజులు ఇచ్చి పంపిస్తారనమాట. అవి తీసుకుని ఇంకా ఆ రోజుకైతే ఇంకా వచ్చేసాం ఇంటికి. సో నెక్స్ట్ డే రోజు అంటే శ్రీరామ నవమి నాడు మా బుజ్జి తల్లిని ఆ శ్రీరాముడిలాగా అలంకరించుకున్నాను. బుట్టు, కమ్మలు, గొలుసు అన్నీ వేసి తయారు చేసింది అమ్మ. అన్నయ్య గొలుసు వేసుకున్నావు నువ్వు. దండం పెట్టుకోమ్మా సాం. రామయ్య తండ్రి, రామయ్య తండ్రి, మనములన్నీ పండినాయి. రాములో వచ్చాడు, రాములో వచ్చాడు, రామ భజన. శ్రీరాములో వచ్చాడు, రాములో వచ్చాడు, రామ భజన. పిల్లలు ఈ వయసులో ఉన్నప్పుడే మనం ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతారు, అంత చక్కగా తయారు చేసుకోవచ్చు కదా. అందుకనే ఆ వయసులో ఏది మిస్ చేయకూడదని ప్రతి అకేషన్ నేను పర్టికులర్గా దాన్ని అన్నిటికీ రెడీ చేసేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడా పెద్ద ఈజీ టాస్క్ ఏం కాదు అది. తను నిద్రపోయినప్పుడు బొట్టు పెట్టడం, కమ్మలు పెట్టడం, అలా చాలా రకాల కష్టాలే పడ్డాం నేను మా అత్తయ్య కలిసి. తెలిసిన వెంటనే టింగని పీకేసుకుంటుంది చూడండి. హ్యాండ్మేడ్ కిరీటం అండ్ హ్యాంగర్తో విల్లుని రెడీ చేసి ఇచ్చాను, కానీ అది కాసేపు కూడా పెట్టుకోలేదు. ఫొటోస్కి మాత్రం దొరికింది, యాడ్ చేస్తాను చూడండి. ఎంత క్యూట్గా అనిపించిందో. ఇంత ముద్దొస్తున్న మా బుజ్జి రామయ్యకి మీరు కూడా మీ కామెంట్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. అదేంటి మీ అభిరాముడే ఉండంగా చైత్రికాని రాముడిలా తయారు చేసుకున్నారు, మరి అసలు అభిరాముడు ఎక్కడంట అని మీరు అడగచ్చు. ఆ రోజు అభిరాముడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. సో ఇదిగో ఇక్కడ వీడియో కాల్ చేసి పంచా చొక్కా వేసుకుని చక్కా రెడీ అయిన అభిరాముడిని చూసి మురిసిపోతున్నాము. అభి నీ డ్రెస్ చూపి, అభి చెల్లికి దూరం వెళ్ళు, నువ్వు దూరం రమ్మా, అంతే. ఇంకా ఆ తర్వాత ఇలా కిందకి దిగి కళ్యాణం జరిగే చోటుకి వెళ్తున్నాం అనమాట. నిన్న ఎక్కడైతే మంగళ స్నానాలు, ఆ పెళ్ళి ప్రీ ప్రిపరేషన్స్ అంతా ఎక్కడ చేశారో అదే గ్రౌండ్లో కళ్యాణం కూడా చేస్తున్నారనమాట. సో అందరికీ అక్కడ కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేస్తారు. అక్కడ కూర్చుని కళ్యాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను వీలైనంత వరకు రాగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఎక్కువ మొత్తం కళ్యాణం అంతా గంటలు ఉంచలేను, కానీ నేను క్యాప్చర్ చేసినంత వరకు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత వైభవంగా జరుగుతుందో. ఇక్కడ కమ్యూనిటీలో ఉండే రెసిడెంట్స్కి రాముల వారి కళ్యాణం జరిపించే అవకాశం ఇస్తారనమాట. సో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు చేస్తారు ఇలాగా. నాకు కూడా భలే ఆశ, ఏదో ఒక సంవత్సరం ఇలా మేము కూడా కళ్యాణం జరిపించాలి అని. చూడాలి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో. ఇప్పుడైతే ఇక్కడ జరుగుతున్న కళ్యాణాన్ని చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా కళ్యాణాన్ని చూసి ఆనందించండి. కామకామాయ కామో దాతా కామప్రతిగ్రహీత కామకం సముద్రమాంసా కామేన ప్రాణిగృహామి కామేంతే ఏషాదే కామనిచ్చిన కన్యాదానం జరిగింది. ఇప్పుడు స్వామివారు ధర్మ ప్రజాసిద్ధ్యర్థం ప్రతిగృహామి అంటే ధర్మం కోసం, చక్కటి సంతానం కోసం ఈ కన్యాదానం తీసుకుంటున్నానని స్వామివారు చెప్తున్నారు. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్ విప్రాశుషానుగ్రహం బాహ్వో కంగనబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే
ध्येयादिदं मङ्गललग्ने सावधान श्रीलक्ष्मीनारायणध्यान सावधान जानक्या कमलामलाञ्जलपुटे याः पद्मरागायिताः न्यस्ता राघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिताः स्रस्ता हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतम् मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु దండం పెట్టుకో. అబ్బో. అలా మా బుజ్జమ్మ లైఫ్లో ఫస్ట్ టైం ఆ సీతారాముల కళ్యాణం లైవ్లో చూసింది. గోవిందా అంటూ దేవుడికి దండం కూడా పెట్టుకుని చూసారా. కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడు భోజనం కూడా చేశాము. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం కొత్త జంట ఊరేగింపు ఉంటుంది. రాముల వారిని సీతమ్మ వారిని పల్లకీలో ఊరేగిస్తారు. మా ఇంటి వద్దకే వచ్చి ఆ స్వామివారు దర్శనం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేమందరం కాసేపు పల్లకీ కూడా మోసి ఆ ఊరేగింపు సమయంలో ఆడవాళ్ళందరూ నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడుతూ తర్వాత ఆ కొత్త జంటకి హారతులు ఇస్తూ మా కమ్యూనిటీలోని అన్ని బ్లాక్స్ చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. చూస్తున్నారు కదా కొత్త జంటతోటి ఇక్కడ పల్లకి సిద్ధమైపోయింది. ఇక ఊరేగింపే తరువాయి. నాకైతే ఆ సీతమ్మ వారిని రాముల వారిని అక్కడ అలా పల్లకీలో చూస్తూ ఉంటే పల్లకీలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది, రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే. అలా ఊరేగింపులో పల్లకీ సేవ అయిపోయిన తర్వాత ఇంకా చివరాఖరణ రాత్రికి ఊంజల సేవ అనమాట. ఉయ్యాల ఓపి జోల పాడుతూ స్వామివారిని నిద్రపుచ్చుతారు. జో జో రామ ఆనందగణ జో 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 రామ. జై శ్రీరామ్. ఫైనలీ అదనమాట మా చైత్రికమ్మ చూసిన మొదటి శ్రీరామనవమి సంబరం. మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు, చైత్రిక పుట్టినప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడు పెద్దగా అయ్యాక మళ్ళీ ఆ బుజ్జి చైత్రికని చూసి ఆనందపడి ఉంటారనుకుంటున్నాను నాలాగే. అవును నిజం అని ఒప్పుకున్న వాళ్ళు కామెంట్స్ ద్వారా తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. అలాగే ఆ సీతారాముల దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఆ అందరిలో మేము ఉండాలి.